తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఒకరి తర్వాత ఒకరు, ఒకటో రెండో తప్ప సహజ మరణాలే కానీ అనుమానాలు ఎన్నో. ఇప్పటి వరకు వైఎస్ వివేక హత్య కేసులో 6 చనిపోయారు. రీసెంట్గా రంగన్న చనిపోవడంతో మిగిలిన సాక్షులకు ప్రాణభయం పట్టుకుంది. ఈ నేపథ్యంలో ఈ కేసులో అప్రూవర్గా మారిన వివేక కారు డ్రైవర్ దస్తగిరి కడప జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ను కలిసి తనకు భద్రత పెంచాలని సిపిని కోరారు. వైసీపీ నేతల నుంచి తనకు ప్రాణహాని ఉందని స్పష్టం చేశారు. గతంలో ఉన్న సెక్యూరిటీనే కొనసాగించాలని ఎస్పీని దస్తగిరి వేడుకున్నారు. గతంలో 2+2 సెక్యూరిటీ ఎస్కార్ట్ ఉండేదని, కానీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 1+1 సెక్యూరిటీ కల్పిస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుతం తనకు వైసీపీ నేతల నుంచి ప్రాణహాని ఉన్న నేపథ్యంలో సెక్యూరిటీ కల్పించాలని కోరారు. ప్రస్తుతం ఈ కేసుపై అసెంబ్లీలో చర్చ జరిగిందని, ఈ క్రమంలో తనకు భద్రత కల్పిస్తారనే నమ్మకం ఉందని దస్తగిరి వెల్లడించారు. గతంలో కడప సెంట్రల్ జైల్లో ఉండగా డాక్టర్ చైతన్య రెడ్డి తనను బెదిరించారని దస్తగిరి గుర్తు చేశారు. తనతో పాటు తన కుటుంబ సభ్యులను సైతం బెదిరించాడని అన్నారు. ఈ అంశాన్ని కూడా ఎస్పీకి ఇచ్చిన వినతి పత్రంలో వివరించినట్లు తెలిపారు. దస్తగిరి విజ్ఞప్తిని పరిశీలించిన జిల్లా ఎస్పీ అతనికి భద్రతను పెంచారు. ప్రస్తుతం దస్తగిరికి 1+1 సెక్యూరిటీ ఉండగా దీన్ని 2+2గా మార్చారు. మరోవైపు ఇప్పటికే వివేక హత్య కేసులో సాక్షుల అనుమానాస్పద మృతిపై సిట్ ఏర్పాటైంది. 2019 నుంచి ఇప్పటి వరకు వైఎస్ వివేక హత్య కేసులో కీలక సాక్షులు 6 మరణించడం వెనుకున్న కారణాలను నిగ్గు తేల్చడానికి వైఎస్ఆర్ జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ సిట్లో జమ్మలమడుగు, పులివెందుల డిఎస్పీలతో పాటు 3 సిఐలు, 2 ఎస్ఐలు, 10 మంది కానిస్టేబుళ్లు ఉన్నారు. వీరితో పాటు సాంకేతిక ఫోరెన్సిక్ బృందం కూడా సిట్లో ఉంది. వీరందరూ గడిచిన 6 ఏళ్లలో 6 సాక్షులు వివిధ అనారోగ్య కారణాలతో మృతి చెందినా అవి సహజ మరణాలా లేక అసహజ మరణాలా అనే విషయాన్ని తేల్చేందుకు ఈ బృందం తన పనిని మొదలుపెట్టింది.